ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ అండి, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న 3i అట్లాస్ తోకచుక్క గురించి తెలుసుకుందాం. మనం రాత్రైతే ఆకాశంలో నక్షత్రాలు చూస్తాం. నాసా వాళ్ళు మన సౌర కుటుంబంలోని మార్పులను, రహస్యాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాంటి అధ్యయనంలో ఒక రాత్రి ఆకాశంలో కొత్త ఆబ్జెక్ట్ కనిపించింది. అది వేగంగా కదులుతూ వింతగా ఉంది. ఆస్ట్రోనామర్స్ పరిశీలించి అది మన సోలార్ సిస్టమ్కి చెందినది కాదని కనుగొన్నారు. ఇది వేరే స్టార్ సిస్టమ్ నుండి వచ్చిన ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని నిర్ధారించారు. దీని పేరు 3i అట్లాస్. ఇది మనకు దొరికిన 3వ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. ముందుగా 2017లో మొదటి ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ ఔమువమా, రెండవది 2019లో 2i బోరిసోవ్ దొరికాయి. 3i అట్లాస్ వీటన్నిటికంటే పెద్దదిగా, బ్రైట్గా కనిపిస్తుంది. జూలై 1, 2025న చైల్డ్లోని అట్లాస్ టెలిస్కోప్ దీనిని గుర్తించింది. మొదట ఆస్ట్రాయిడ్ అనుకున్నారు, కానీ స్పీడ్ చూసి కామెట్ అని తేల్చారు. దీని స్పీడ్ గంటకు 21 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ అని అంచనా వేస్తున్నారు. ఈ 3i అట్లాస్ మార్గం ఆర్బిట్ ఎలిప్టికల్ కాకుండా హైపర్బోలిక్ ఉండటం వలన ఇది ఇంటర్స్టెల్లర్ అని నిర్ధారించారు. పేరులో ఉన్న 3i అంటే థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని అట్లాస్ టెలిస్కోప్ కనుక్కోవటం వల్ల అట్లాస్ అని పెట్టారు. తర్వాత డస్ట్ క్లౌడ్ కనిపించడం వలన దీన్ని కామెట్ గా కన్ఫర్మ్ చేశారు. దీని న్యూక్లియస్ 7 నుండి 11 కిలోమీటర్స్ ఉండి ఎవరెస్ట్ కన్నా పెద్దదిగా ఉండొచ్చని అంచనా. సైజు పెద్దది కావడంతో సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చిన్న టెలిస్కోప్స్ తో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దీని నుండి వచ్చే గ్యాసెస్ ను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనలైజ్ చేస్తుంది. కాంపోజిషన్ లో వాటర్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా వంటి ఐస్ కాంపౌండ్స్ ఉన్నాయి. అక్టోబర్ 2025లో ఇది మన సూర్యుడికి దగ్గరగా వస్తుందని, ఇప్పటికన్నా బ్రైట్ గా కనిపిస్తుందని జేమ్స్ వెబ్ డేటా ప్రకారం సిలికేట్స్ మరియు వాటర్ ప్రూఫ్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇది మన మిల్కీ వే అంటే పాల పుంతలో థిక్ డిస్క్ రీజియన్ నుండి వచ్చిందని ట్రేస్ చేశారు. సైంటిస్టులు దీన్ని ఒక టైం క్యాప్సూల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే పురాతనమైన కెమికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ హార్వర్డ్ సైంటిస్ట్ అవి లోయెబ్ ఇది ఒక ఏలియన్ టెక్నాలజీ అయి ఉండొచ్చని వాదిస్తున్నారు. కానీ చాలా మంది సైంటిస్టులు మాత్రం ఇది సాధారణ కామెట్ అని సింప్లర్ గా కొట్టుపడేస్తున్నారు. డిసెంబర్ 2025లో ఇది ఎర్త్కి దగ్గరగా వస్తుంది, కానీ ప్రమాదం లేదు. 2026 తర్వాత ఇది సోలార్ సిస్టమ్ దాటి స్పేస్ లోకి వెళ్తుంది. ఫైనల్ గా ఇది మనకి యూనివర్స్ మిస్టరీస్ ని గుర్తు చేసి ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ వస్తాయని చూపిస్తోంది. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.